వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి ఇంటి వద్దకు రోడ్డు, వీధి వీధికి దీపాలు, వాడవాడకు మురుగు కాలువలు ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తానని, డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించి ప్రజల రుణం తీర్చుకుంటానని నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి హరిచంద్ నాయక్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిచంద్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రూరల్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారని, డివిజన్ నుంచి తాను గెలిస్తే అభివృద్ధి పనులను సులభంగా చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఆలోచించి తనకు ఓటు వేయాలని, ఎన్నికల కోసం ఎక్కడి నుండో ఇక్కడకు వలస వచ్చిన నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నగేష్, శ్రీనివాస్ గౌడ్, రవి, బాబురావు, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అదే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది పార్టీకి. ఎందుకంటే పబ్లిక్ ఏమంటారంటే ప్రతి ఇంటికి వెళ్తే కూడా మీరు అన్ని పనులు చేసి విధానం ఇల్లు 123 విధానం ఇల్లు ఇస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందంటే 150 లక్షలతో వాటర్ ట్యాంక్స్ సాధన చేయించారు. అన్ని వర్క్ నడుస్తుంది. మన ₹1 సీసీ రోడ్లు ప్రారంభించారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ 11వ డివిజన్ కైవసం చేసింది. భాగంగా సారంగపూర్ 13వ డివిజన్ సారంగపూర్లో ప్రచారం చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు పిలిచి 13 డివిజన్ నుంచి హరిచంద్ గారిని నిలబెట్టడం జరిగింది కార్పొరేటర్ అభ్యర్థిగా. ఈ ఊర్లో పలు అభివృద్ధి పనులు జరిగినా ఇంకా కావాల్సి ఉంది. ఆ కావాల్సిన దాంట్లో హరిచంద్ గారు ముందుండి ఇవి నడిపిస్తారని మా ఆలోచన, మా నాయకుల ఆలోచనతో తీసుకెళ్ళి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఇల్లు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కడితే ఆ ఇల్లు కింద ఇల్లుకు రోడ్డు ఉండాలి, రోడ్డుకు ఒక పోల్ ఉండాలి, ఆ పోల్ కింద ఒక డ్రైన్ ఉండాలి, ఆ డ్రైన్ లైట్ ఉండాలి అని ఆలోచనతో నినాదంతో ముందుకెళ్తాం. అలాగే ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి పారాషూట్ తీసుకొని సారంగపూర్లో దిగిను. అలాగే బీజేపీ అభ్యర్థి కూడా పారాషూట్ తీసుకొని దిగారు. వాళ్ళని ఎవరు కూడా దగ్గర రాణించే పరిస్థితి లేదు. వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంత అవకాశం ఉంది. అలాగే మా గ్రామస్తులను మేము కోరుకునేది ఏంటంటే ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానిక అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి అందరూ ఓట్లు వేసి ఆయనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. పేరు చెప్పి ఈరోజు ఎన్నికల భాగంలో నా పేరు టి హరిచంద్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా ఎమ్మెల్యే ముగ్గురెడ్డి గారి ఆదేశాలను నేను కార్పొరేట్ పోటీ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఇంత పనుల గురించి చెప్తాను. ఇప్పుడు ఊర్లో ఒక ఇల్లు కట్టాలంటే ఇల్లుకు రోడ్డు ఉండాలి, రోడ్డు పక్కన మోరి ఉండాలి, ఒక కరెంట్ పోల్ ఉండాలి, పోల్కు కరెంట్ ఉండాలి. అన్నీ కావాలంటే మా డివిజన్ మొత్తం అభివృద్ధి చేయాలంటే మాకు మా ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి. ఇక్కడ మహేష్ అన్న ఉన్నారు, ఇక్కడ సభ్యులు ఉన్నారు, మా గ్రామ కార్యకర్తలు అందరూ ఉన్నారు, మా కాంగ్రెస్ నాయకులు బాగా గట్టిగానే ఉన్నారు. మేము బాగా కష్టపడి ఈ గ్రామానికి అభివృద్ధి పనులు నడిపించి మా ఎమ్మెల్యే గారికి మా అందరూ కలిసి చెప్తున్నారు. మేము దీనికి అందరం గ్రామ నాయకులు అందరూ కష్టపడి మేము గెలిచిన తర్వాత కూడా మేము అందరూ కలిసికట్టుగా ఊళ్ళో ఏదన్నా కానీ పనులు కానీ ఏదైనా అభివృద్ధి పనులు కానీ ఏదైనా వేరే సమస్య వచ్చినా కానీ అందరూ కలిసికట్టు ఉండి మా నాయకులు అందరూ కలిసికట్టు ఉండి ఒక్కరినొకరు ఇరుకోకుండా మేము పని చేసుకొని మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంతకుముందు నేను 2004లో వార్డు మెంబర్గా పోటీ చేసినాను. దాని తర్వాత గెలిచినాను. అప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేశాము. దాని తర్వాత 2006-2008లో ఎంపీటీగా పోటీ చేసి గెలిచినాను. ఇప్పుడు ఇంద్రమ్మ పథకాలు 300 ఇండ్లు దాకా మేము ఇక్కడ సారంపూర్లో ఇవ్వడం జరిగింది, అవి కట్టడం జరిగింది. దాని తర్వాత డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, పోళ్ళు, రోడ్లు అన్నీ చేసినాము, అభివృద్ధి చేసినాము. ఇప్పుడు కూడా అదేవిధంగా గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఏదైనా ఉన్నా సాధించుకున్న తర్వాత ఊళ్ళో అన్ని పనులు చేస్తాము. మా అభివృద్ధికి పాటుపడాలి, గ్రామంతో పాటుపడాలి, మా నాయకులు సహకరిస్తారు. ఇప్పుడు కూడా 50 ఏళ్ళు వచ్చినాయి. ఆల్రెడీ
కట్టడం జరుగుతున్నాయి, బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే మా ఎమ్మెల్యే గారితో రోడ్డు మంజూరు చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్ కూడా 1,50,00,000తో 150 లీటర్లు, అది 1,50,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మా ఊర్లో అన్ని పనులు జరుగుతానికి కారణం మా ఎమ్మెల్యే గారు, మా నాయకులు. ఇంతకుముందు నేను కూడా అంతా లేకుండా మా నాయకులు మాకు కలుసుకొని అందరం కలిసిమలిసి పనిచేసి మా 11వ డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మీకు మా ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారు, మా నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు. దీనికి మేము అందరం కలిసికట్టి ఉండి మేము గెలుచుకొని మా ఎమ్మెల్యేకు గిఫ్ట్గా ఇస్తాం. దీనికి మేము అందరం కలిసికట్టి పనిచేసి ఈ కార్పొరేటర్ గెలిచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తాం.